వైఎస్ షర్మిల గారిని లోక్సభకి పంపాలని, వైఎస్ షర్మిల గారిని కడప ప్రజలు గెలిపించాలని కడప ప్రజలను వైఎస్ విజయమ్మ అభ్యర్థించినటువంటి నేపథ్యంలో భారతి గారు విజయమ్మ మీద గుర్రుగా ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, వైఎస్ షర్మిల గారికి మద్దతు తెలుపుతూ వైఎస్ విజయమ్మ గారు అమెరికా నుంచి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో భాగంగా కడప ప్రజలను ఆవిడ అభ్యర్థిస్తూ షర్మిల గారిని లోక్సభకు పంపండి అంటూ మద్దతు తెలుపుతూ ఆ వీడియో చేసినటువంటి నేపథ్యంలో భారతి గారు వైఎస్ విజయమ్మ గారి పట్ల కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అనే గుర్రుగా ఉన్నారని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిల్లో వాస్తవం ఉందంటారు? అంటే అక్కడ భారతి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒకటి చెప్పాలంటే, భర్త రాజకీయాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి, భర్తకి సపోర్ట్ చేయాలి, ఏ భార్య అయినా సపోర్ట్ చేస్తుంది. కానీ షర్మిల తన సొంత ఆడపడుచు. అసలు తల్లి కూతుళ్ళను బయటికి పంపించడంలోనే భారతి గారి హస్తం ఉందని అందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా. ఆవిడ ప్రభావం వల్లనే జగన్ తల్లికి చెల్లికి దూరం అయ్యారు అని. ఆవిడ ప్రభావం వల్లనే రాజశేఖర్ రెడ్డి అత్యంత ఆత్మీయులు దూరం అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరినైతే శత్రువులుగా భావించారో వాళ్ళని దగ్గరికి తీశారు. ఇలాంటి సిచ్యుయేషన్ రావడానికి కారణం భారతి గారా అని ఒక క్వశ్చన్ మార్క్. అది ఎంతవరకు నిజాలు మనకు కూడా తెలీదు. బట్ ఏంటంటే ఈ వస్తున్న సోషల్ మీడియా వార్తలను బట్టి మనం మాట్లాడతామే. అయితే నిజంగా ఒక ఫ్యామిలీని యునైట్ చేయాలి. ఇక్కడ భారతి గారి బాధ్యత చాలా కీలకం కుటుంబంలో. ఆవిడ భర్తని సపోర్ట్ చేయాలి యాజ్ ఎ వైఫ్. బట్ అట్ ద సేమ్ టైం అత్తగారిని ఆడబడుచుని కూడా దూరం కాకుండా ఫ్యామిలీని యునైట్ చేసే బాధ్యత భారతి గారి భుజస్కంధాల మీద ఉంది. ఆవిడ ఆ పాత్రని నిర్వర్తించారా అంటే నిర్వర్తించలేదనే చెప్పాల్సి వస్తుంది. ఈ రోజున షర్మిల గారు బయటకు వచ్చి అన్నగారి మీద ఫైట్ చేయడం, అత్తగారు కీలకమైన టైంలో అమెరికా వెళ్ళటంలో, అంటే భారతి తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. ఫ్యామిలీని యునైట్ చేయడంలో చాలా కీలకమైన బాధ్యత అమ్మా కోడలంటే. అందరినీ సమన్వయించుకుంటా రావాలి, ఎవరిని నొప్పించకుండా సర్ది చెప్పుకుంటా. ఒక గురుతరమైన బాధ్యత కోడల మీద ఉంది. ఏ కోడల మీదైనా, ఏ ఫ్యామిలీలో అయినా కూడా ఇంతటి బాధ్యత ఇంకా వీళ్ళ ఫ్యామిలీలో ఇంకెక్కువగా ఉంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. యాక్చువల్గా నా భర్తను ముఖ్యమంత్రిని చెయ్యండి అని అన్ని నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా ఆమె ప్రచారం చేసినా కూడా అవినాష్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ని భాస్కర్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేసింది. చాలా కీలకమైనటువంటి ఆధారాలు సిబిఐకి దొరికిన నేపథ్యంలో అట్లీస్ట్ భారతి గారు బయటకు వచ్చి నా ఆడపడుచు నిలబడింది. అవినాష్ రెడ్డి వాళ్ళకి దూరం షర్మిల కన్నా కూడా. షర్మిల సొంత ఆడపడుచు, జగన్కి సొంత చెల్లెలు. అలా చూసుకుంటే అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిలలో చూసుకుంటే ఎవరి దగ్గర? షర్మిల దగ్గర. అవినాష్ రెడ్డి దూరం, ప్లస్ ఆరోపణలు ఉన్న వ్యక్తి, సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. మీరు ఎవరిని సపోర్ట్ చేయాలి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ కారణాల మీద. నిజంగా భారతి నిజాయితీ కలిగి ఫ్యామిలీ వాల్యూస్కి ఆమె రెస్పెక్ట్ ఇస్తే కనుక, నా ఆడపడుచు నిలబడింది, రాజకీయాలకు అతీతంగా మా మామ ఆత్మ సంతృప్తి చెందుతుంది, మా ఆడపడుచుని గెలిపించండి అని షర్మిలకి అండగా నిలబడితే, ఆమె వేరే చోట రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రచారం చేస్తే వెయిటేజ్ ఉండేది. ఈ అమ్మాయి నిజమే మాట్లాడుతుంది, ఈ అమ్మాయి అన్ని చోట్ల భర్తకు సపోర్ట్ చేస్తుంది, ఈ కడపలో మాత్రం ఆడబడుచుని గెలిపించమంటుంది, ఆడబడుచు అవమానం పాలు కాకూడదు, ఆడబడుచు గెలవాలి అని ఆ అమ్మాయి చేస్తే రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆమె వ్యక్తిత్వం ఎక్కడికో వెళ్ళేది. బట్ ఆమె అట్లా చేయలేదు. మళ్ళీ అత్తగారు పాపం ఆవిడ ఫోటో చూస్తే వైఎస్ విజయమ్మ గారు ఆమె చాలా చిక్కిపోయి ఆమె ఫేస్లో ఆవేదన తెలుస్తుంది. కొడుక్కి సపోర్ట్ చేస్తే కూతురికి బాధ అనిపిస్తుంది, కూతురికి సపోర్ట్ చేస్తే కొడుక్కి బాధ అనిపిస్తుంది.
సో ఆమె ఒకలాంటి మానసికమైన వేదనని అనుభవిస్తున్నారు ఆవిడ. కూతురు పాపం రోడ్డు మీదకి వచ్చింది. ఆస్తిలో రావాల్సిన వాటా రాలేదు, రాజకీయ అనిశ్చితి ఉంది. ఈ రోజున కూతురికి ఒక రాజకీయ భవిష్యత్తుని, రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా ఒక రాజకీయ భవిష్యత్తుని ఇవ్వడంలో నేను నా కూతురికి న్యాయం చెయ్యాలి. ఆస్తిలో అన్యాయం చేశాడు అన్నయ్య, కనీసం రాజకీయంగా యాజ్ ఎ మదర్ నేను ఆమెకి న్యాయం చెయ్యాలి అని ఆవిడ వీడియో సందేశాన్ని పంపించారు. సో డెఫినెట్గా ఆవిడ వీడియో ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆమె రాజశేఖర్ రెడ్డి గారి భార్య. ఆవిడంటే ఆమె డర్టీ పాలిటిక్స్ అయితే ప్లే చేయలేదు కదా. షీఈ్ అ హౌస్ వైఫ్. ఓకే, అక్కడ వాళ్ళ కంచుకోట కాబట్టి ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆవిడ డర్టీ పాలిటిక్స్ షీ కెనాట్ ప్లే చేయలేదు. ఆమె మనసు చూస్తేనే అర్థమవుతుంది. షీఈ్ వెరీ గుడ్ పాపం. అలాంటిది ఇంకా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏ విధంగా నేను కూతురుకు వచ్చి డైరెక్ట్గా ప్రచారం చేయలేదు. చేస్తే బాబాయ్ సొంత మరిదికి జరిగింది తనకేమన్నా జరుగుతుందేమో అని భయం ఉండొచ్చు, చెప్పలేం కదా. రాజకీయాలు, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, ఆల్రెడీ సొంత బాబాయినే అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందనేది బలంగా నమ్ముతున్న సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారి భార్యను కూడా ఏమన్నా చేయడానికి అవకాశం ఉండొచ్చు కదా. దిస్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. రాజకీయం ఎవరిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, చెయ్యకపోవచ్చు, బట్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. సో ఆవిడ పాపం అమెరికాలో ఉన్నారు, కూతురికి సపోర్ట్ చేయాలి. సో అందుకని ఆవిడ ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేయడం వలన ఏంటంటే డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టే. సాక్షాత్తు సొంత తల్లి ఓపెన్గా కూతురికి సపోర్ట్ చేస్తుంది అంటే కొడుక్కి రాజుగారు చిన్న భార్య చాలా మంచిది అంటే ఏంటి అర్థం? రాజుగారు పెద్ద భార్య అని ఇండైరెక్ట్గా అనడమే కదా. అలాగే షర్మిలమ్మకి ఓటేయండి, షర్మిలమ్మని ఆశీర్వదించండి అని ఆవిడ అడిగారు అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నా కూతురుని మీరు గెలిపించి ఆమెకు ఒక రాజకీయ భవిష్యత్తునివ్వండి అని పాపం ఒక తల్లిలాగా వేడుకుంది ఆవిడ. నిజంగా కడప ప్రజలు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఈ కురుక్షేత్ర యుద్ధంలో, జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ ఇది, కురుక్షేత్రం అనేది యుద్ధంలో కడప ప్రజలు ఎవరి వైపున ఉంటారు అనేది చాలా విఘ్నతతో ఆలోచించి ఓటేయాలి కడప ప్రజలు మాత్రం. అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూస్తే ధర్మం గెలవాలని మాత్రం మనం కోరుకోవాలి. ఇది చాలా భావోద్వేగాలకి, ఎమోషన్స్కి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఈ కడప పులివెందుల దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అంటే వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిల గారికి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ భారతి గారు విజయమ్మ మీద గుర్రుగా ఉన్నారు అనేటువంటి వార్తల్లో వాస్తవం ఉందంటారా? అంటే ఆవిడ ఏంటంటే షీ లుక్స్ లైక్ వెరీ ఇన్నోసెంట్. వీ డోంట్ నో హౌ మచ్ షీ ఈజ్ ఇన్నోసెంట్, మనకి తెలియదు. మొన్న షర్మిల గారు ఒక పాయింట్ అన్నారు, మీరు మొన్నటి వరకు ఒక బి అండర్లో ఉన్నారు, ఆ బి ఢిల్లీలో ఉంది, ఇంకొకళ్ళ రిమోట్ కంట్రోల్, నేను చంద్రబాబు నాయుడు గారు రిమోట్ కంట్రోల్లో ఉన్నానని జగన్మోహన్ రెడ్డి అంటే ఆమె అంది, మీరు కేంద్రంలో ఉన్న రిమోట్ కంట్రోల్ బిలో ఉన్నారు, మీరు ఇంట్లో ఒక రిమోట్ కంట్రోల్ ఉంది బి, అది కూడా బితోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఈ రిమోట్ కంట్రోల్లో మీరు ఉండిపోయి వాస్తవాలను తెలుసుకోలేకపోతున్నారు, మీకు చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టుకుంది అని చెప్పేసి అంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంట్లో ఉన్న బి కంట్రోల్తో ఉందంటే ఎవరు బి, ఎవరి పేరు బితో స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా దీని వెనకాల మొత్తం బి ఉన్నారని భావించాల్సి వస్తుంది, ఇంట్లో బి ఉన్నారని భావించాల్సి వస్తుంది. బయటకు వచ్చి చెప్పచ్చు కదా, ఆడబడుచు గురించి మద్దతుగా నిలబడచ్చు కదా రాజకీయాలకు అతీతంగా. ఆడబడుచు అంటే అర్ధమొగుడు, ఆడబడుచు మంచిగుంటేనే కదా వీళ్ళు మంచిగుంటారు. సో ఇవన్నీ ఏంటంటే మరి ఆవిడ స్ట్రాటజీ ఏంటో మనకు తెలియదు. మేబీ షీఈస్ గుడ్, షీఈస్ అవే ఫ్రమ్ ద పాలిటిక్స్, కంప్లీట్గా పాలిటిక్స్కి సంబంధం లేని వ్యక్తిలాగా ఉండొచ్చేమో భారతి గారు. కాకపోతే తన భర్తకు కాకుండా తన ఆడబడుచుకు సపోర్ట్ చేశారని ఏమన్నా ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. కెనాట్ ప్రెడిక్ట్ అనమాట. ఓకే అండి.